ఈ మధ్య ఒక పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 65 years, చాలా రోజుల నుంచి డ్రై కాఫ్ తగ్గట్లేదు. వెదర్ ఇంపాక్ట్ అన్నో లేకపోతే అలర్జీ వల్లనో రకరకాల మెడిసిన్స్ వాడినప్పటికీ చాలా డ్రైనెస్ ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ కాఫ్, ఏమాత్రం ఫ్లమ్ పడట్లేదు, దగ్గడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి పూట కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. 4-5 మెట్లు ఎక్కితే కూడాను చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని డిస్నియా అని మెడికల్గా అంటారు. డిఫికల్టీ ఇన్ రెస్పిరేషన్, చాలా ఇబ్బందిగా ఊపిరి తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకని పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన టెస్టులు చేసి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్, ILD లేదా పల్మనరీ ఫైబ్రోసిస్ అని డయాగ్నోస్ చేయడం జరిగింది. రకరకాల స్టిరాయిడ్స్, మెడిసిన్స్, సిరప్స్ అన్ని పెట్టినప్పటికీ అంతగా రిలీఫ్ రావట్లేదు. ఫీవర్ కూడా వస్తూ ఉంది. సో నైట్ టైం ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, ఫాలోడ్ బై కొంచెం బరువు కూడా తగ్గారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ని సిమ్టమ్స్ తోనే నా దగ్గరికి రావడం జరిగింది. నేను మీ డాక్టర్నితో టాపిక్లోకి వెళ్తాం. ఈ పేషెంట్ని పూర్తిగా సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత హీఈస్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, ఎక్కడ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది లేదు. సో ఎందుకు ఈ కంప్లైంట్ వచ్చింది అని పూర్తిగా డెప్త్లోకి వెళ్ళినప్పుడు అతనికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్స్ ఇన్ఫ్లమేషన్, కొంచెం వాపులు ఉన్నాయి, నొప్పి ఉంది. అండ్ దాంతోపాటు చాలా వరకు కళ్ళు చాలా నల్లగా అనిపిస్తున్నాయి. కళ్ళ చుట్టూ మెంబ్రెయిన్ అంతా కూడా నలుపుగా ఉంటుంది. ఎందుకు వస్తుంది సార్ ఇలాగా కళ్ళ చుట్టూ నలుపుదనం ఎందుకు, నిద్ర పట్టట్లేదా ఏంటి అన్నప్పుడు డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, అంటే బాగా దురదలు పెడుతున్నాయి, కళ్ళు బాగా దురదలు పెడుతున్నాయి. కళ్ళల్లో ఏదో ఫారిన్ పార్టికల్, అంటే చాలా మంది కళ్ళలో ఏదో పొర అంటుకుపోయిందని ఊరికి తీస్తూ నలుపుతూ ఉంటారు కదా ఇలాగ. సో అలాగా ఉంటుంది. కొంచెం మింగుడు కూడా ఈ మధ్య కష్టం అవుతుంది. సో దీనికోసం ఏమైనా ఎండోస్కోపీ చేయించాలా, లేకపోతే ఇంకా ఏమైనా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని ఇలా మాట్లాడడం జరిగింది. పూర్తిగా అతని సిమ్టమ్స్ ఎలిసిట్ చేసిన తర్వాత సో జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయని రుమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ రాయడం జరిగింది. సో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని చెప్పి డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ తో పాటు అతనికి డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ అండ్ ఆర్థరైటిస్, ఈ 3 సిమ్టమ్స్, ఇట్ ఈస్ అ ట్రయడ్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఇది ఎందులో ఉంటుంది అని ఆలోచిస్తే, డెప్త్లో ఆలోచించిన తర్వాత సో నాకు ఏమనిపించిందంటే ఇంకొన్ని టెస్టుల డెప్త్లో వెళదాము అనేసి ఇతనికి SSA యాంటీబాడీస్, SSB యాంటీబాడీస్ టెస్ట్ రాయడం, యాంటీ-CCP అండ్ ASO టైటర్ టెస్టులు రాయడం జరిగింది. ఇన్ని టెస్టులు ఎందుకు మేడం, ఏంటి సమస్య అని అనేసి ఆ పేషెంట్ నంబర్ ఆఫ్ టెస్టులు ఎందుకు రాస్తున్నారు అని. సో అల్టిమేట్ గా డయాగ్నోస్ అయింది ఏంటి అంటే జోగ్రెన్ సిండ్రోమ్. జోగ్రెన్ సిండ్రోమ్ అనేది మనకి చాలా వరకు కొన్ని ఇయర్స్ పాటు ఇది మిస్డయాగ్నోస్ అవ్వడము, కొన్ని ఇయర్స్ పడుతుంది ఒక డాక్టర్కి డయాగ్నోస్ చేయడానికి కూడా. వై? బికాస్ దర్ ఇస్ ప్రాపర్ సిమ్టమ్ అనేది పేషెంట్ ఎలిసిట్ చేయలేకపోవడము, నంబర్ ఆఫ్ విజిట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కంప్లైంట్ తో వెళ్తున్నారు, ఆ కంప్లైంట్ తో వెళ్తున్నారు, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, లేదా మాకు మింగుడు, ఇలాగ ఏవైతే సమస్యలతో ఉన్నాయో ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కడో దగ్గర మిస్డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఇండియాలో. సో ఇలాగ జోగ్రెన్ సిండ్రోమ్ మీద అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. వెరాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ జోగ్రెన్స్ ఫౌండేషన్ అనేది ఉండడం వల్ల పేషెంట్స్ కి వెంటనే డయాగ్నోస్ చేసి ఆర్థరైటిస్ తో పాటు ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయి అనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, టేకింగ్ ది సింటమ్స్ ద్వారా గ్రాప్ చేసి వాళ్ళకి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో జోగ్రెన్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇట్స్ అ రేర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. Entire the population only 1% is affected. Mostly females are mostly affected than males. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇంతకు ముందు కూడా మీకు గతంలో చెప్పాను. ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే ఫైట్ చేయడం. సో ఇట్ ఈస్ అ సిండ్రోమ్ అంటే నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇట్స్ అ మల్టిపుల్ సిండ్రోమ్. ఇది ఒక చిన్న ఇది చెప్తాను. ఇందులో డ్రైనెస్ ఆఫ్ ఐస్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా, డ్రైనెస్ ఇచ్చింగ్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో డ్రైనెస్, మింగుడు పడడం కష్టంగా ఉండడం, ఎందుకంటే సలైవా అనేది సరిగా ఉండకపోవడం. ఇలాంటి డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ ఉన్నప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని టెస్ట్ చేసినప్పుడు షిమ్మర్ అనే ఒక టెస్ట్ చేసి సో కంటి కింద భాగంలో ఒక పేపర్ పెట్టి లాక్రిమల్ గ్లాండ్, ఇయర్ గ్లాండ్ ఎలా ఉంది, డ్రైనెస్ ఎలా ఉంది అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడు బాటిల్ క్యారీ చేయడము, ఎక్కువ థర్స్టీగా అనిపించడము, డ్రైనెస్ ఉండడము, మింగుడు పడకపోవడము అండ్ లేదా కష్టంగా మింగడము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ డ్రైనెస్ అనేది ఉండడం వల్ల సెలవరీ గ్లాండ్ సరిగా లేకపోవడం వల్ల ఓరల్ క్యావిటీ, డెంటల్ క్యావిటీస్ ఫామ్ అవడం, డెంటల్ కేరీస్ ఫామ్ అవడము, సో మెంబ్రెయిన్ లోపల చిన్న అల్సర్స్ ఫామ్ అవడము ఇలా జరుగుతూ ఉంటుంది.
అండ్ ఆడవాళ్ళలో డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఉండడం వల్ల వెజైనిస్మస్ అనే ప్రాబ్లం కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది సిండ్రోమ్ అనేది ఒకటి చెప్పాను, ఇట్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్. సో ఇది 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే ఇట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ఇంకొక అదర్ కంప్లైంట్ తోని ఇది కనెక్ట్ అయ్యి ఉండదు. సెకండరీ ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇది కనబడుతుంది. SLA లూపస్ ఎరిథమాటోసిస్, దీని గురించి ముందు వీడియోలో తప్పకుండా మేము ముందుకు వస్తాను. అండ్ మూడవది HIV. సో ఇలాగా 2 రకాలు ఉంటాయి. ఇది ఏ సిస్టమ్ ని ఇన్వాల్వ్ చేస్తుందంటే ఇట్ రేర్లీ ఇన్వాల్వ్స్ బ్రెయిన్. సో న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్ కింద తీసుకుంటే ఎన్సెఫలైటిస్. సో దీనివల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండడం వల్ల బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ ఎఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్. సో ఇలా ఎఫెక్ట్ చేసినప్పుడు కన్ఫ్యూషన్, లెథార్జీ అండ్ ఈజీగా టైర్డ్ అవ్వడం, ఏవైతే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతుంది. సో చాలా రేర్ ఫినామినా ఎన్సెఫలైటిస్ అనే ప్రాబ్లం కూడా న్యూరలాజికల్ వల్ల వస్తుంది. వెన్ ఇట్ అఫెక్ట్స్ ద CNS. అండ్ హార్ట్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. హార్ట్లో ఏంటంటే పెరికార్డైటిస్, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంది. హార్ట్ అరౌండ్ ఏరియా రావడము, ఎరిథిమియాస్, హార్ట్ బీట్స్ సరిగా లేకపోవడము, హార్ట్ స్ట్రోక్స్ రావడము ఇలా జరుగుతుంది. అండ్ ఈవెన్ థ్రాంబోసిస్, ఎక్కడో గడ్డలు కట్టడం జరుగుతుంది. ఇందాకే పేషెంట్ గురించి మీతో మాట్లాడాను, ILD, పల్మనరీ ఫైబ్రోసిస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, లంగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. ఇదే లైఫ్ సీరియస్ థ్రెటనింగ్ ప్రాబ్లం కింద మారుతుంది. గ్యాస్ట్రో ఇండస్ట్రియల్ ట్రాక్ట్ ని ఇది ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రైమరీ బిలియరీ సిరోసిస్ అని, సీలియాక్ డిజీజ్ అని, మింగుడు పడడం అనేది కష్టం అవుతుంది కాబట్టి, సలైవా అనేది ఉండదు కాబట్టి, సో ఇంటర్నల్ గా ఈజీగా మెంబ్రైనస్ డిఫెక్ట్స్ రావడము, కాన్స్టిపేషన్, డయేరియా ఇలా రకరకాల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అండ్ కిడ్నీ, ఇట్ ఎఫెక్ట్స్ ద కిడ్నీ. చాలా మంది అనుకుంటారు నైట్ టైం బ్లాడర్ డిస్ఫంక్షన్ ఉంటుంది, కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటుంది, ఎక్కువ మాటలు యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది, ఇదేమన్నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకుంటారు. సో ఇది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లడ్ సెల్స్ ని ఇది ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్ 40% ఆఫ్ ద పాపులేషన్ డయాగ్నోసిస్ అయిన తర్వాత, సో 5%, 15% ఆఫ్ ద పాపులేషన్ 20 years తర్వాత, ఇది కొంతమందిలో మాత్రమే 5 years తర్వాత ఈ బ్లడ్ డిజార్డర్స్ అనేది బయటపడుతుంది. చాలా వరకు చాలా ఏళ్ల నుంచి సెకండరీ కాజెస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పుకున్న SLA కానివ్వండి, HIV కానివ్వండి, ARIA కానివ్వండి, ఇది ఉన్న వాళ్ళలో ఏంటంటే విదిన్ 5 years వీళ్ళలో బ్లడ్ డిజార్డర్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో ఈ బ్లడ్ డిజార్డర్స్ లో ఏమవుతుందంటే అబ్నార్మల్ ప్రోటీన్స్ అనేవి బ్లడ్ లో ఉండడం జరుగుతుంది. ఇవే దేనికి దారితీస్తాయి అంటే మల్టిపుల్ మైలోమా, లింఫోమా. దీస్ 2 ఆర్ బ్లడ్ క్యాన్సర్స్. లైఫ్ థ్రెటనింగ్ కంప్లైంట్ SLA వాళ్ళకి ఈ 2 కాజెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా నాన్ హడ్కిన్స్ లింఫోమా, సో ఈ కంప్లైంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం సర్టన్ టెస్ట్లు అనేది చేయించుకొని డయాగ్నోస్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో డిఫార్మిటీస్. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నదా లేదా జోగ్రెన్ సిండ్రోమ్ ఉన్నదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఆర్థరైటిస్ లో ఏమవుతుందంటే డిఫార్మిటీస్ ఆఫ్ ద జాయింట్స్ ఉంటాయి. వీళ్ళకి లాంగ్ రన్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వీళ్ళలో జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది, డిఫార్మిటీస్ అనేది ఫామ్ అవుతుంది. రాజ్ అండ్ జోగ్రెన్ సిండ్రోమ్ డిఫార్మిటీస్ అనేవి ఉండవు, జాయింట్ డిఫార్మిటీస్ అనేది ఉండదు, ఓన్లీ చేంజెస్ అనేవి జరుగుతాయి. సో పెయిన్ వస్తుంది, పోతుంది. సో అందుకనే పేషెంట్ చాలా వరకు నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం మనం టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఎంత. ఎవరైతే సఫర్ అవుతున్నారో సోకాల్ సింటమ్స్, డ్రైనెస్ ఆఫ్ ద ఐస్, డ్రైనెస్ ఆఫ్ ద మౌత్, డ్రైనెస్ ఆఫ్ అదర్ పార్ట్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్థరాలజీ, ఎవరికైతే లాంగ్ రన్ లో ఉందో తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సింటమ్ దాయకుండా పూర్తిగా చెప్పండి. సో దాన్ని బట్టి మీకు రాసే టెస్టులు మారుతాయి. అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా వరకు డిజీజ్ ని పూర్తిగా నార్మల్ తెచ్చుకోవచ్చు. అసలు జోగ్రెన్ సిండ్రోమ్ వస్తే తగ్గదా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ అ మేనేజబుల్ డిజీజ్ ఉంది. దీనికి ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ లైఫ్ స్టైల్, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడము, సిట్టింగ్ రెస్ట్ అనేది ఎక్కువ ఇవ్వడము, అండ్ ప్రాపర్ డైట్ అనేది తీసుకోవడము, సింపుల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఇంపార్టెంట్, సమ్ అవసరమైన ఎక్సర్సైజెస్, బాడీని ఫిట్నెస్ ఉంచుకొని ఎక్సర్సైజ్ చేయడము, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని వైటమిన్స్, వైటమిన్ B, C, D అండ్ కి చాలా రోల్ ఉంది. మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. B కాంప్లెక్స్ హ్యాస్ మేజర్ రోల్. విటమిన్ C reduces the inflammation, and apart from that
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటుని ఎవరైతే ఇలాంటి సమస్యలతో ఇప్పుడు నేను చెప్పిన ట్రయాడ్ ఆఫ్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా డాక్టర్ని కలిసినప్పుడు SSA1, SSA యాంటీబాడీస్, SSB యాంటీబాడీస్, ఇలా రకరకాల టెస్ట్లు ఏవైతే ఉన్నాయో RA ఫ్యాక్టర్ ఇవన్నీ చేయించుకుని తప్పకుండా డయాగ్నోసిస్ అనేది అర్లీ డయాగ్నోసిస్ ఇది చాలా వరకు పెద్ద పెద్ద కంప్లైంట్స్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎవరిలో అయితే కంప్లైంట్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మిగిలిన హెల్తీ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. హెల్త్ ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా పొందగలరు. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ హెల్తీ కంటెంట్తో మేము ముందుకు త్వరలో వస్తాను. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.